హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము గ్యారాలు చేస్తున్నామండి. మా తెలంగాణ సైడ్ మేము గ్యారాలు అంటాము, ఆంధ్ర సైడు కొంతమంది పప్పు చెక్కలు అని అంటారు. ఇక ముందుగా 2 కిలోల పిండి తీసుకున్నాము, అందులో శనగపప్పు వేసినాము. దగ్గులు ఇవ్వకుండా కొంచెం ఓమస్తు వేసుకున్నామండి. ఇంట్లోకి పల్లీలు వేస్తున్నాం. పల్లీలు ముందుగా పెనం మీద వేయించి వాటి పొట్టు మొత్తం తీసేసి అది ఇట్లా చేతితో రాస్తే ముక్కలు అవుతాయి. వేసుకోవాలి, కొంచెం బాగా టేస్ట్ బాగుంటుంది. కొంచెం పల్లీలు వేయడం వల్ల వస్తే కొంచెం నూనె తక్కువ ఎగ్గుతుంది అంటారు. ఇప్పుడు జీలకర్ర ఎల్లిగడ్డ పేస్ట్, జీలకర్ర ఎల్లిగడ్డ మిక్స్ పట్టేస్తున్నాము. బాగుంటుంది, చూద్దాం. ఉల్లాకు వేయాలి, ఉల్లాకు లేదు, దొరకలేదండి. కరివేపాకు వేస్తున్నాము. సరిపడా కొంచెము పసుపు వేసుకుందామండి. 1 స్పూన్ పసుపు వేసుకుంటున్నాము. బాగా వేసుకోవద్దు, బాగా వేసుకుంటే చేదు అవుతుంది. జస్ట్ కలర్ కొంచెం మనం కొంచెం కలర్ రావడానికి పసుపు వేసుకుంటాం అన్నమాట. నిమిషాలు కారం వేసుకుంటున్నామండి. కారం ఎక్కువ వేయట్లేదు, పిల్లగాలు తింటారని చెప్పి కొంచెం తక్కువ వేసుకుంటున్నాం కారము. మధ్యన మా దర్శిత్ గారు ఆగం చేస్తుంది మమ్మల్ని. ఇప్పుడు మంచిగా కలుపుకుందామండి. ఒక చెంచాడు ఉప్పు వేసినాము. ముందుగానే గరం నీళ్ళల్లో పొయ్యి మీద స్టవ్ మీద నీళ్ళు పెట్టి అందులో 2 స్పూన్ల ఉప్పు వేసి నీళ్ళు గరం పెట్టుకున్నాము. ఇప్పుడు ఆ గరం నీళ్ళు పిండిలో పోసి కలుపుదామండి. అంటే గరం నీళ్ళు పోతే పిండి కొంచెం మంచిగా ఆడుతుందని చెప్పి మేము అట్లా చేస్తాము. బయట ఎట్లా చేస్తాం మాకు తెలియదు. మంచిగా కలుపుకున్నాక ఇప్పుడు గరం నీళ్ళు పోసుకుందాం. ఇప్పుడు పిండి మంచిగా కలుపుకోవాలి. మంచిగా కొన్ని నీళ్ళు పోసుకుంటూ పిండి మొత్తం మంచిగా కలుపుకోవాలి. మంచిగా ఒక పెద్ద ముద్దలకి అవుతుంది. మా దర్శిత్ చూస్తున్నాడు, పక్కన కూర్చొని చూస్తున్నాడు ఎట్లా కలుపుతున్నాడు అని చెప్పి. మా దర్శిత్ మంచిగా కలుపుకోవాలి పిండి. ఇంకో నీళ్ళు పోసుకొని కలుపుకున్నాము. ఇట్లా గడ్డలకి అయ్యేటట్టు మంచిగా కలుపుకోవాలి. మంచిగా ముద్ద లెక్క అయింది. ఈ పిండి కొంచెం తీసి పక్కకు పెట్టుకొని తర్వాత అందులో మిగిలిన దాని మంచిగా కలుపుకుందాము. ఆ తర్వాత ఆ పిండి 2 మిక్స్ చేద్దాము. కొంచెం మంచిగా కలుపుకుందాము. ఇప్పుడు ఆ 2 పిండి దగ్గర వేసి మంచిగా కలుపుకుందాం మెత్తగా. పిండి మొత్తం కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టాలి. పక్కకు పెడితే పిండి మంచిగా మెత్తగా అవుతుంది. అప్పుడు గ్యారెలు చేసుకుంటే బాగా వస్తాయి అన్నట్టు.
అందులో మా దర్శి చిన్న ముద్ద చేసిండు, అది తీసుకొని అందులో కలిపేసిన. మళ్ళీ అడిగితే చిన్న ముద్ద చేసి ఇచ్చిన ఇప్పుడే. ఇట్లా మాలిష్ చేసినట్టు మంచిగా కలుపుకోవాలి. ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా అవుతుంది. A few moments later. పిండి ఒక అరగంట పక్కకు పెట్టినాక మా అమ్మను మా దర్శి ముద్దలు చేస్తున్నారు మంచిగా. మా దర్శి చిన్న చిన్న చేతుల్లో చిన్న చిన్న ముద్దలు చేస్తాడు ఆ దర్శిత్. అలా మా అమ్మ ముద్దలు చేస్తుంది. దర్శిత్ను వాళ్ళ నాని ఇద్దరు కలిసి ముద్దలు చేస్తాడు. ఇక ముద్దలు చేసేది అయిపోయాక మిషన్ మీద పెట్టి నూనెలు వేసి కాలవడమే. అంతలో మనము పొయ్యి మీద ముక్కుడు పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోద్దాము. ఆయిల్ గరం అవుతుంది. అందులో పాతకాలం పద్ధతి ప్రకారం ₹1 బిల్లను కొంచెం చింతపండు వేసినాం. మేము ఎప్పుడు అప్పాలు చేసుకున్నా ఇలాగ చింతపండును ₹1 బిల్లు వేస్తాము. మీరు ఎప్పుడైనా వేస్తారా? మీరు ఎవరైనా వేస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వాళ్ళు అప్పాలు చేస్తున్నారు. ఆ మిషన్ మీద పిండి పెట్టి ఉత్తడమే మంచిగా. ఇలా ఒత్తిన అప్పాలు నూనెలు వేసుకొని కాల్చుకోవాలి. ఇప్పుడు ఈ అప్పాలను మనం నూనెలో వేసేద్దాం. ఒక్కొక్కటి వేద్దాము. చెప్తున్నా నాన్న. మేమైతే ఒక వాయికి 5-6 వేసుకున్నాము. ఇక చిన్న పొయ్యి కదా, తక్కువ మంట పడుతుందని చెప్పి చిన్నగా చేసుకుంటాను. పెద్ద పొయ్యి ఉంటే ఎక్కువ చేసుకోవచ్చు. పెద్ద పొయ్యి లేదు మాకు, చిన్న పొయ్యి ఉంది కాబట్టి చిన్న పొయ్యి మీద పెట్టి కాల్చుకుంటున్నాం. మంచిగా ఈ అప్పాలు అనేది గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఎర్ర గాలినాక కొంచెం తీసి పక్క పెట్టుకుందాం. మంచిగా కాలాలి. అప్పుడే కరకరలాడతాయి అప్పాలు. గ్యారప్పాలు, పప్పు చెక్కలు ఈజీ ప్రాసెస్ అండి, తొందర అయిపోతాయి. ఒక 1 అవర్లో అయిపోయింది మాకైతే చేయడం. ఇంకో వాయి చేసుకుందాం. కాలుతున్నాయి మంచిగా. అప్పాల మిషన్ అంటారు మేమైతే. మీ సైడ్ మీరేమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేము అప్పాల మిషన్ పెట్టి ఇట్లా ఒప్పుతాము. పూర్వకాలంలో పీట మీద పేపర్ పెట్టి పేపర్ మీద ముద్ద పెట్టి ఇట్లా ఇట్లా చెంబుతో కొట్టేవారంట. అట్లా చేసి చేస్తుండేనంట మా నాన్నమ్మ ఉన్నప్పుడు. ఇప్పుడు మొత్తం టెక్నాలజీ మారిపోయింది. మిషన్లు వచ్చినాయి. చపాతీకి అప్పాల మిషన్ వచ్చింది. ఇది అప్పాలకి గ్యారప్పలు వస్తే మిషన్ వచ్చినాయి. అన్నిటికీ మిషన్ వచ్చినాయి. టెక్నాలజీ మారుతుంది, తొందర పని అయిపోతుంది.
దర్శితు షేర్ చేయండి, కామెంట్ చేయండి అని చెప్తాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వారం వారం ఒక లెంత్ వీడియో పెట్టాలనుకుంటున్నాం. మాకు మీ సపోర్ట్ కావాలి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. మీ సైడ్స్ ఇలా చేస్తారా అప్పాలు? మేమైతే ఇలా చేస్తున్నాం.